17 మనం చూసినట్టయితే 16 వచనం చదువుతాం. మనం మొదటిగా చూసినట్టయితే యెహోవా ఊరియా భార్య దావీదునకు కలిగిన బిడ్డను కొట్టినందున అది బహు జబ్బుపడింది. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతా నేల పడి ఉంటే బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చి కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయకండి. ఇక్కడ చదవబడ్డ వాక్య భాగంలో మనం చూస్తున్నట్టయితే దావీదు ఇక్కడ ఉపవాసం ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకయ్యా దావీదు ఉపవాసం ఉంటున్నాడంటే బిడ్డ జబ్బుతో పడినప్పుడు, చిన్న బాబు జబ్బుతో పడినప్పుడు, పుట్టిన బిడ్డ జబ్బుతో పడినప్పుడు దాని నిమిత్తం ఉపవాసం ఉంటున్నాడని ఇక్కడ మనం లేఖనాల్లో మనం చూస్తున్నట్టయితే వాక్యాంశం ఈ విధంగా లేఖనం తెలియపరుస్తూ ఉంది. అయితే ఆయన ఎలా ఉన్నాడంటే రాత్రి అంతయు నేలపడి బిడ్డ కొరకు దేవుని బతిమాలాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన ఉపవాసంలో రాత్రి అంతయు దేవుని బ్రతిమలాడాడు అని ఇక్కడ లేఖనాలు మనం చూస్తున్నట్టయితే వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు దేవుని బ్రతిమలాడున్నాడంటే తన బిడ్డ జబ్బు నయమయ్యే నిమిత్తము, తన బిడ్డ బాగుపడాలని, తన బిడ్డ బ్రతకాలని, తన బిడ్డ దీర్ఘాయుష్ కలగాలని ఇక్కడ మనం చదవబడ్డ వాక్య భాగం మనం చూస్తున్నట్టయితే లేఖనాల్లో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. అందుకొరకు దావీదు ఏం చేస్తాడంటే రాత్రి అంతా నేలపడి ఉపవాసం ఉండి దేవుని బ్రతిమలాడుతున్నాడంట. వాక్య లేఖనాలు మనం ఇక్కడ చూస్తే బైబిల్ గ్రంథంలో లేఖనాలు ఈ విధంగా సెలవిస్తూ ఉంది. అందుకే బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తున్నట్టయితే లేఖనాల్లో బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్టయితే లేఖనాల్లో బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్న మాట ఏంటంటే ఆది కాండంలో కూడా చూస్తే యాకోబు చూస్తే రాత్రి అంతా ప్రార్థించున్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆది కాండంలో మనం చూస్తున్నట్టయితే 26వ అధ్యాయంలో ఆది కాండము 26వ అధ్యాయంలో మనం చూస్తే బైబిల్ గ్రంథంలో తెలియపరుస్తున్న మాట ఏంటంటే తెల్లవారు వరకు అతనితో పెరిగినాడు, ఒక్కడే మిగిలిపోయి ఒక నరుడు తెల్లవారు అతనితో పెరుగులాడుతున్నాడట. వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. రాత్రి అంతా కూడా ఇతను ఏం చేస్తా ఉన్నాడంటే ప్రార్థిస్తూనే ప్రార్థిస్తున్నాడు, దేవుడిని బ్రతిమలాడుతున్నాడు. అయితే వాక్యం సెలవిస్తూ ఉన్న మాట ఏంటంటే దేవుడే ఇక్కడ చూసినట్టయితే దిగి వచ్చున్నాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు ఏం చేస్తున్నాడంటే అతని ప్రార్థన విని వాక్యం సెలవిస్తున్నమాట. ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలాన్ని దేవుడికి అనుగ్రహించినట్టుగా రాత్రి అంతా ప్రార్థించినప్పుడు చూసినట్టయితే అతను ముందున్న చూసినట్టు తన అన్నయ్యని ఏశావు ఎందుకు వెళ్ళబోతున్నాడు. అక్కడ మరణము ఆయనకు ముందుగా చూసినట్టయితే చూస్తే వారి అన్నదమ్ములు ఇద్దరి మధ్యలో కూడా చూసినట్టయితే లేఖన సెలవిస్తున్న మాట ముందు మరణం ఉంది. ఆ మరణం తప్పించుకోవడం కోసం రాత్రి అంతా ప్రార్థించాడు. ఆయన ప్రార్థన ప్రతిఫలం ఏం చేస్తుందంటే వాక్యం సెలవిస్తున్నమాట. ఆ అన్న యొద్దకు వెళ్ళున్నప్పుడు అన్న సమాధానం పడినట్టుగా వారిద్దరి మధ్య ఉన్న కలహాలు, కోపము, చూసినట్టు ఆవేశము, చూసినట్టు పగ అన్ని కూడా దూరపరిచి దేవుడు ప్రేమను పుట్టించి చూసినట్టయితే వారి ఇరువురిని సమాధానపరిచి సంతోషం ఆనందంతో వారు ముందుకు సాగినట్టుగా ఆ మరణము దూరపరచబడినట్టుగా లేఖనాలు మనం చూస్తే బైబిల్ గ్రంథం ఆ విధంగా వాక్యం సెలవిస్తూ ఉంది. రాత్రి అంతా చేసిన ప్రార్థనలో మరణము తొలగించబడింది. అన్నదమ్ములో